నిజంగా జాలేస్తూ ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన లేనటువంటి ఒక వ్యక్తిగా రాజకీయ చరిత్రలో మిగిలిపోతారాయన. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మధ్య ఆయనకి ఒక జగన్ ఫోబియా అనేది పట్టేసింది. ఏంటి ఎక్కడికి వెళ్ళినా ఏ సందర్భంలోనైనా కూడా మరి 15 ఏళ్ళు మేముంటాం, మీరొచ్చేస్తామని చెప్తున్నారేంటి, వచ్చేస్తున్నామని బెదిరిస్తున్నారేంటి అని మాట్లాడటం చాలా పరిపాటైపోయింది పవన్ కళ్యాణ్ గారికి. అంత భయం ఉన్న వ్యక్తులు మరి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకి ఏ కమిట్మెంట్తో మీరు వర్క్ చేస్తున్నారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలా. అంత భయం ఉన్నప్పుడు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఆడవారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, మరి జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు, పోలీస్ వ్యవస్థని ఎందుకు నిర్వీర్యం చేసి ఆడుకుంటున్నారు మీరు? వీటన్నిటికీ సమాధానాలు మీ దగ్గర లేకపోగా తోలు తీస్తాం, తొక్క తీస్తాం, ఏం పీకుతారు, ఇలాంటి దరిద్రపు లాంగ్వేజ్తో ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పబ్లిక్ మీటింగ్లో ఎట్లా మాట్లాడాలో అంతకుముందు ఓ గెంతులాడారు పాపం, ఏదో బీపీ వచ్చినటువంటి మనిషిగా. అదప్పుడు సరిపోయింది. అప్పుడు మీరు ఎటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్ కాదు. టుడే యు ఆర్ ఏ డిప్యూటీ సీఎం, యు ఆర్ ఇన్ హానరబుల్ పోస్ట్. కాబట్టి అదొక్కసారి మీరు గుర్తు పెట్టుకుని ఎక్కడ ఏం మాట్లాడాలో కొంచెం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ, మా నాయకుడు అంటాడండి కానీ చూద్దాం అని చెప్పని అన్నారు కదా, 2.0 ఎలా ఉంటుందో కూడా చూపిస్తాం. మీది రెడ్ బుక్కే కావచ్చు, మాది డిజిటల్ బుక్ కదా, చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటుంది. మా నాయకుడి 2.0 ఎంత గొప్పగా ఉంటుందో డిజిటల్ బుక్ పవర్ కూడా అంతే గొప్పగా ఉంటుంది. భరిస్తాం. ఈ 4 ఏళ్ళు మీరేం చేసినా భరిస్తూనే ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షాన పోరాడతాం. మా నాయకుడు ఏది చెబితే అది చేస్తాం, నిలబడతాం. కానీ 29 తర్వాత పరిస్థితులు అయితే ఇలా ఉండవు. మీరు అనే మాటలకి భయపడి పారిపోయేటటువంటి పిరికి పందులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు. జగనన్న సైన్యం అంటేనే ధైర్యానికి ప్రతీక. అది గుర్తుపెట్టుకోవాలని గౌరవ మంత్రివర్యులకు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ ఏ వ్యాధి ఇచ్చినా అదొక ట్రీట్మెంట్ ఇస్తాము, మా రోమాలు పీకేదేం లేదు మీదంటే అన్నసరి కామెంట్స్ చేసిన పరిస్థితి. సరే, ఆయన వచ్చి 17 నెలలు అవుతుంది. ఆయన ఏం చేశారో అన్నది ఒకసారి మేము ఇది చేశాము ప్రజలకి, మా వల్ల ఈ లబ్ధి పొందారు ప్రజలు అని చెప్పి పిఠాపురంలో ఆయన గెలిపించినారు కదా. పిఠాపురంలో ఆయన గెలిపించిన మత్స్యకారులు ఈరోజు వాళ్ళ స్పందన ఏంటి అన్నది ఒక్కసారి ఎమ్మెల్యేగా ఆయన అక్కడికి వెళ్ళి, లేకపోతే ఉప ముఖ్యమంత్రిగా ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఈయన ఏం చేసినాడో, ఎమ్మెల్యేగా ఏం చేసినాడు, ఉప ముఖ్యమంత్రిగా ఏం చేసినాడో చెప్తారు. గతంలో మా అమ్మని తిట్టిన వాళ్ళని మేము క్షమించము, లేకపోతే పాచిపోయిన లడ్డూలు కావాలా, ఇలాంటి కబుర్లు ఆడుకొని, అలాగే 33,000 మందినో 30,000 మందినో ఆడపిల్లల్ని మిస్ అయినారని చెప్పుకొని ఇలాంటి కబుర్లు, లేకపోతే వాలంటీర్లకు 10,000 జీతం పెంచుతామని చెప్పి ఇలాంటి పనికిమాల కబుర్లు చెప్పుకొని, లేదంటే ఎవరైతే చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న యువతకి వాళ్ళకి ప్రతి నెల వాళ్ళకి ఆర్థిక సహాయం, నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఇలాంటి పనికిమాల మాటలు చెప్పుకొని వచ్చిన ఇళ్ళు 17 నెలల కాలం జరిగింది. 1,60,000 కోట్లు అప్పు చేశారు. 2,70,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా ప్రజల అకౌంట్లోకి డైరెక్ట్గా పంపించడం జరిగింది. ఇది వాస్తవం. దీన్ని కాదనడానికి ఏమీ లేదు. మొన్న ఒక మీటింగ్లో మాట్లాడుతున్నాడు ఆయన. ఆయనకి అసలు వెనకమాల రాసిచ్చేది ఎవరో, మరి లేకపోతే స్పృహ ఉండి మాట్లాడతాడో స్పృహ లేక మాట్లాడతాడో తెలియదు. సచివాలయ ఎంప్లాయీస్ని పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు, సచివాలయ వ్యవస్థను పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయ ఎంప్లాయీస్ ఎంతమందిని పెట్టారు అన్నది కూడా ఆయనకి లెక్క తెలియదు. ఆయన మన ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, ఇది మన కర్మ, మనం ఏం చేయలేం. 4 లక్షల ఉద్యోగాలు కల్పించారు అని అంటున్నాడు. 1,30,000 స్వామి ఉద్యోగాలు అయ్యి, అది కూడా ట్రాన్స్పరెన్సీగా ఎలాంటి అక్కడ ఎవరిది ఇన్ఫ్లుయెన్స్ లేకుండా డైరెక్ట్గా ఇచ్చిన ఉద్యోగాలు అయ్యి. అక్కడ ఎలాంటి ఎవరిది
ఇన్వాల్వ్మెంట్ లేదు. ఆ రకంగా ఇచ్చిన ఉద్యోగాలు, ఆ రకంగా పిల్లలు కూడా ఈ రోజుకి కూడా చాలా చక్కగా చేసుకుంటున్నారు. దాన్ని 4 లక్షల ఉద్యోగాలు అంటున్నావు. అదేనా కనీసం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు. ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకసారి చూసుకో. షీజ్ ద షిప్ అన్నావు, ఏమైంది, ఏం పీకినావు? నీకు నువ్వే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సుఖాలి ప్రీతి ఒక ఆడపిల్ల, చిన్నపిల్ల, తన్ను కూడా రాజకీయం చేసుకొని నీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు అన్ని మాటలు మాట్లాడి ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యావు. ఆమెకి ఏం న్యాయం చేసావు? ఆ తల్లికి ఏం న్యాయం చేసావు? ఒకసారి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. రైతులకి ఏం న్యాయం చేస్తున్నారు? ఈరోజు చదువుకున్న పిల్లలకి మెడికల్ కాలేజీలకి ఏం న్యాయం చేస్తున్నారు? అసలు ఏ విషయంలోనూ మీరు స్పందించారు? కల్తీ లడ్డు అన్నావు, ఏమైపోయావు? ఎందుకు తిరుపతి వెళ్ళావు? ఎందుకు మీటింగ్ పెట్టావు? ఏ పొద్దు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడడం కాదు, మనమేం చేసామన్న ఆత్మ పరిశీలన కూడా మనకు ఉండాలి. దయచేసి ఇకపైనైనా ఏదైనా మాట్లాడేటప్పుడైనా ఏదైనా చేసేటప్పుడైనా సినిమా డైలాగులు కాకుండా, మీరు ఇప్పుడు పొలిటికల్గా ఉన్నారు, మీరు హీరోనే కాదు పొలిటికల్గా కూడా ఉన్నారు మీరు. దయచేసి అది కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకొని మీకు మీరుగా సొంతంగా ఏదైనా మాట్లాడే విధంగా మాట్లాడి క్వశ్చన్ చేస్తే అప్పుడు ప్రజలు హర్షిస్తారు. మీ జనసేన మీ పల్లకి మోసిన నాయకులు కూడా ఈరోజు హలో లక్ష్మణ అంటున్నారు. కనీసం వాళ్ళకైనా ఏదైనా మీరు పీకి ఆ తర్వాత ఇంకెవరి గురించైనా మాట్లాడాలని దయచేసి డిప్యూటీ సీఎం గారికి నేను విన్నవించుకుంటున్నాను. లోకేష్ రెడ్ బుక్ ముగియలేదు, కొత్తగా పేజీలు ఉన్నాయి. బుక్లో అయింది 2 పేజీలే. ఇంకా ముందు ముసళ్ళ పండగ ప్రతి ఒక్కరికి మొత్తం పెడతా ఉంటారు. ఈ రాష్ట్రంలోన నిరుద్యోగ భృతి ఎవరికైనా దొరికిందంటే అది లోకేష్ బాబుకి 100% అది ఖాయం. ఒక మంత్రిత్వ శాఖ తీసుకున్నారు, విద్యాశాఖ అని. జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులోన ఏదైతే డెవలప్ చేశారో ఆ స్కూల్స్కి వెళ్ళి ఆ స్కూల్స్ మీద డేట్లు ఉన్నాయి, కనీసం ఆ డేట్లు కూడా పేకరు. ఏ టైం నుంచి ఏ టైంకి అవి డెవలప్ అయినాయి అన్నది అక్కడ డేట్లు ఉన్నాయి. ఆ డేట్లు పీకైనా కనీసం ఆ టేబుల్ మీద కూర్చోండి. విద్యాశాఖ మంత్రిగా మీరు వచ్చి ఈ 17 నెలల కాలంలోన ఒక్కసారి మీరు స్కూళ్ళకి వెళ్ళి మీరు మిడ్ డే మీల్స్ పిల్లలకి ఏం పెడుతున్నారు? పాచిపోయిన అన్నాలు పెడుతున్నారా? పురుగులు పట్టిన కూరగాయలు పెడుతున్నారా? ఏం పెడుతున్నారు మీరు విద్యాశాఖలో మంత్రిగా ఉండి? ఒకసారి చూసుకోండి. మీ రెడ్ బుక్కులు, మీ ఎల్లో బుక్కులు తర్వాత రాసుకుందరు కానీ కూర్చొని ప్రశాంతంగా 2.0 వస్తుంది, తాట తీసి ఆరగడతాం, సమస్యే లేదు, వదిలేదే లేదు. రాష్ట్రంలో ఏ మూల ఉన్నా కానీ వాళ్ళకి పనే. ఈ పుస్తకాలు, ఈ బెదిరింపులు, ప్రజలు 1,04,00,000 మంది ప్రజలు, 5 లక్షల మంది ప్రజలు, ఒక 5 కోట్ల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే 1,04,00,000 మంది ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈరోజు సంతకాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మేమున్నాం అండగా అని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి చెల్లారు. 17 నెలల కాలంలోన మీ మీద ఎంత వ్యతిరేకత వచ్చింది, ఎంత వ్యతిరేకతను మీరు మూట కట్టుకున్నారు, ఎంత ప్రజలను మిమ్మల్ని అసహించుకుంటున్నారని చూడండి. మీ రెడ్ బుక్కులు, తర్వాత మీ ఎల్లో బుక్కులు ఎవరిని భయపెట్టవు. ప్రజలు కూడా భయపడే పరిస్థితుల్లో లేరు. పెడుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, హైకోర్టు నుంచి కూడా తిట్లు కాస్తున్నారు, అయినా మీకు సిగ్గులేదు. మొన్న మంగళగిరి సీఏను కూడా హైకోర్టు జడ్జి తిట్టడం జరిగింది, అయినా మీకు సిగ్గులేదు. ఈరోజు రాష్ట్రంలోన 36వ ర్యాంకింగ్కి వెళ్ళిపోయింది మన పోలీసు వ్యవస్థ. పోలీసు వ్యవస్థను మీరు ఎంత నిర్వీర్యం చేసినారో ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ఇది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో నడవటం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు. పోలీసు వ్యవస్థని మీరు కంట్రోల్ చేసి మీరు దేశం మొత్తం మీద పోలీసు వ్యవస్థ, ఆంధ్ర పోలీస్ అంటే ఒక గౌరవం, ఒక మర్యాద ఉండేది. కానీ ఈరోజు అట్టడుగు స్థాయికి 36వ ర్యాంక్కి అమిత్ షా గారు, కేంద్ర హోమ్ మినిస్టర్, చీవాట్లు పెడుతూ ఒక లెటర్ మీ నాన్నకు పంపించినారు, చంద్రబాబు నాయుడు గారికి. స్వామి దయచేసి ఆ లెటర్ చూడు. నీ రెడ్ బుక్ వల్ల ఆంధ్ర రాష్ట్ర పోలీసులకి ఎంత అప్రదిష్ట వచ్చిందో చూడు. మిగతా రాష్ట్రాల్లో ఉన్న పోలీసులు ఆంధ్ర రాష్ట్ర పోలీసుల్ని గౌరవించేవారు, సెల్యూట్ చేసేవారు, వాళ్ళకంటూ ఒక మర్యాద ఉండేది. ఏం
గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోన పోలీసు వ్యవస్థ ఏ రకంగా ఉంది? పోలీసు వ్యవస్థని ఏనాడు ఎక్కడ ర్యాంకింగ్ తగ్గలేదే. అన్ని రాష్ట్రాల్లో పోలీసులు, మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు సెల్యూట్ చేసేవారే. మరి ఈ 17 నెలల కాలంలోనే పోలీసు వ్యవస్థ ఇంత కిందకు పడిపోవాల్సిన కారణం ఏంటి? ఒక హోంశాఖ మినిస్టర్ అమిత్ షా గారు మన ర్యాంకింగ్ ఇంత వరస్ట్గా ఉందని పంపించడం ఏంటి? అంటే ఈ రాష్ట్రంలోన మహిళల మీద, ఆడపిల్లల మీద, పసిపిల్లల మీద ఏ రకమైన అగాత్యాలు జరుగుతున్నాయి, ఏ రకంగా గంజాయి విపరీతంగా పెరిగిపోతుంది, ఏ రకంగా మద్యం విపరీతంగా పెరిగిపోతుంది, ఏ రకంగా కల్తీ మద్యం విపరీతంగా పెరుగుతుంది, ఏ రకంగా బెల్ట్ షాపులు విపరీతంగా పెరుగుతున్నాయి. వీటిని చూసుకో స్వామి, మీకు అధికారం ఇచ్చారు, 5 ఏళ్ళు మిమ్మల్ని ఏలమని ఇచ్చారు ప్రజలు. ప్రజలకు మంచి చేయండి. నేను రెడ్ బుక్ రాశాను, నేను ఇల్లు బుక్ రాశాను, నేను గ్రంథాలు రాశాను, ఊరికి ఉపయోగం ఇయ్యి. ప్రజలకు ఏమైనా చెయ్యు, ప్రజలు నేను మెచ్చుతారు. నువ్వు రాజ్యాంగం సృష్టించేస్తానంటే ఆ రాజ్యాంగాన్ని నువ్వు ఈ 5 ఏళ్ళు అమలు చేయగలవేమో, తర్వాత అమలు చేయలేవు. తర్వాత 2.0 సినిమా ఇంకో రేంజ్లో ఉంటుంది.